యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు క్రీస్తు యేసు నామములో శుభములు. పాత నిబంధనలోని మొదటి 5 పుస్తకాలను మనం ధ్యానిస్తున్నాం. ప్రస్తుతం సంఖ్యాకాండము చివరి భాగాన్ని ధ్యానిస్తున్నాం. సంఖ్యాకాండములో అలంకార రూపకమైన ఆకట్టుకునే మహత్తరమైన సత్యాలెన్నో ఉన్నాయని, ఆ సత్యాలు నిశ్చింతగా ఉన్న మనకు మేల్కొల్పుగా ఉన్నాయని, మనము దేవుని చిత్తములో ఉన్నామో లేదో పరీక్షించుకోవడానికి అవి ఎంతో సహాయపడగలవని చెప్పుకున్నాం. ఆదికాండములో అలంకార రూపములో ప్రారంభమైన దేవుని రక్షణ సంకల్పం ఈ గ్రంథాలన్నిటిలోనూ కొనసాగుతూ ఉంది. ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజలు విడిపించబడిన విధానాన్ని చూచినప్పుడు రక్షణను గూర్చిన దృశ్యం కనిపిస్తుంది. వారు ఐగుప్తు నుండి వాగ్దాన భూమి అయిన కనాను దేశానికి వెళ్లాలని దేవుడు చెప్పాడు. ఈ కనాను దేశము లేక వాగ్దాన భూమి ఒక విశ్వాసి రక్షించబడిన తరువాత పొందబోయే సమృద్ధి అయిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. హెబ్రీలు ఒకేసారి నేరుగా వాగ్దాన దేశానికి వెళ్లలేదు గాని 40 సంవత్సరాలు అరణ్యములో సంచరించారని బైబిల్ చెప్తుంది. విచారకరమైన సంగతి ఏమిటంటే ఈ దినాల్లో మంచి విశ్వాసులు అని చెప్పుకునేవారు కూడా ఇదే స్థితిలో ఉన్నారు. పాప శిక్ష నుండి, పాపం యొక్క బలము నుండి విడిపించబడిన తర్వాత కూడా వారు ఆత్మీయంగా యోర్దాను నది దాటి సమృద్ధి అయిన జీవము అనే వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేకపోతున్నారు. దేవుని సంపూర్ణమైన చిత్తములోనికి రావడం లేదు. దేవుని దీవెనలు పొందడం లేదు. పైగా వారు అవిశ్వాసముతోనూ కలవరముతోనూ ఒక గురి లేకుండా తిరుగుతూనే ఉన్నారు. ఎంత శోచనీయం! ప్రియులారా, సంఖ్యాకాండం యొక్క సారాంశమంతా 14వ అధ్యాయంలోనే ఉంది. దేవుడు తన ప్రజల మధ్య 10 సార్లు అద్భుత కార్యాలు చేసి 10 సార్లు తాను వారితో ఉన్నానని నిరూపించి 10 సార్లు కూడా వారు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి తగిన విశ్వాసాన్ని, పురుకొల్పును ఇచ్చినప్పటికీ వారి అవిధేయత వల్ల తమ స్వంత ఇష్టానికి దేవుడు వారిని అప్పగించాడు. గనుక వారి స్వంత చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్న వారందరూ అనగా యెహోషువ, కాలేబు తప్ప మరెవరూ కూడా వాగ్దాన భూమిలో ప్రవేశించరని దేవుడు చెప్పాడు. కాలేబు, యెహోషువ మాత్రమే అరణ్యములో చావకుండా శేషించినవారు. సంఖ్యాకాండములోని మొదటి భాగములో ఈ విషయాలు కాకుండా మరెన్నో ఆత్మీయ సత్యాలున్నాయి. మరోసారి వాటిని మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. సంఖ్యాకాండము 9వ అధ్యాయములో ప్రత్యక్ష గుడార నిర్మాణము పూర్తి చేసి దానిని నిలువబెట్టినప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. దేవుని ఆరాధన స్థలమైన ఆ చిన్న ప్రత్యక్ష గుడారం పైకి దేవుని ఆత్మ దిగువచ్చి ఆ గుడారాన్ని ఆవరించింది. మేఘము ఆ మందిరమును కమ్మిందని వ్రాయబడింది. గమనించండి, ఈ ప్రత్యక్ష గుడారము ఇశ్రాయేలీయులున్న పాలెమునకు మధ్యలోనే ఉంది. వారు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు గుంపులు గుంపులుగా అస్తవ్యస్తంగా వెళ్ళలేదు. వారు సైనిక దళం వలె ఎంతో క్రమశిక్షణతో క్రమబద్ధంగా ప్రయాణం చేశారు. ప్రతి గోత్రానికి ఒక స్థలం నియమించబడింది. ప్రతి గోత్రము కూడా ప్రత్యక్ష గుడారము చుట్టూ నిర్ణీత స్థలములో ఉండాలి. ఇది పాత నిబంధనలో ఒక చక్కని అద్భుతం అని చెప్పవచ్చు. మొట్టమొదట గుడారము నిలువబెట్టినప్పుడు మేఘము ఆ గుడారాన్ని కమ్మింది. అనగా దేవుని ఆత్మ ఆ గుడారం పైకి దిగువచ్చి మందిరాన్ని నింపిందని అర్థం. అటు పిమ్మట సొలొమోను మందిరాన్ని నిర్మించినప్పుడు కూడా ఈ విధంగానే జరిగినట్లు రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూడగలం. మేఘము మందిరాన్ని కమ్ముకున్నందున యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయారని వ్రాయబడింది. దయచేసి సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనము నుండి 23వ వచనం వరకు జాగ్రత్తగా గమనించండి. ప్రియ సోదరుడా, సోదరి, ఈ సంఘటన లేక ఈ అద్భుతము విశ్వాసులైన మనకు ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తుంది. రక్షించబడిన ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడతాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనలో నివసిస్తాడు. దయచేసి గమనించండి, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రత్యక్ష గుడారము లేక ఆలయము మన శరీరమేనని వ్రాయబడింది. పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకిస్తాడు, మనలో నివసిస్తాడు. ఆనాడు మందిరాన్ని నింపినట్లుగా నిన్ను నన్ను తన శక్తితో నింపుతాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు. మేఘము కదిలినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణం చేశారు. మేఘము నిలిచినప్పుడు వారు కూడా నిలిచారు కదా. మరి ఆ మేఘం వారిని నేరుగా
అరణ్యము నుండి యోర్ధాను నది దాటి వాగ్దాన దేశానికి ఎందుకు చేర్చలేదు? దేవుని చేత నడిపించబడిన వీరు అరణ్యములోనే ఎందుకు తిరగవలసి వచ్చింది అని ప్రశ్న మీకు రావచ్చు. దేవునికి కొన్ని హద్దులున్నాయి. అంటే ఆయనకు స్వయంగా హద్దులంటూ ఏమీ లేవు గాని మన బలహీనతను బట్టి ఆయన కొన్ని హద్దులు కలిగి ఉన్నాడు. దేవుడు మనల్ని స్వేచ్ఛా జీవులుగా చేశాడు. మన స్వేచ్ఛను ఆయన ఎన్నడూ నిర్బంధించడు. మానవులు ఇష్టపూర్వకంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన కోరుతున్నాడు. గనుక దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక నిర్ణీత హద్దును కలిగి ఉన్నాడు. ఆయన ఆ హద్దును మీరి మన స్వేచ్ఛకు అడ్డుగా రాడని గమనించాలి. మన అవిశ్వాసాన్ని బట్టే దేవుడు హద్దులు నియమించుకున్నాడు. దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకునే విశ్వాసము మనకు ఉన్నట్లయితే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయన్న దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో అంగీకరించినట్లయితే దేవుడు మనలను ఆత్మీయ వాగ్దాన దేశానికి చేరుస్తాడు. ఆయన మనల్ని దీవిస్తాడు. మన జీవితాల పట్ల ఆయనకున్న ఉద్దేశాన్ని నెరవేర్చే వారినిగా చేస్తాడు. అయితే మనము విశ్వసించని పక్షములో దేవుడు తన హద్దులో ఉండిపోతాడు. అనగా తన శక్తిని మన జీవితాల్లో ప్రయోగించలేడని జ్ఞాపముంచుకోవాలి. మరో విధంగా చెప్పాలంటే దేవుడు మనల్ని స్వేచ్ఛా జీవులుగా చేశాడు గనుక మన చేత బలవంతంగా ఏ పనిని గాని చేయించడు. మనము ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికే అన్ని విధాల ప్రయత్నం చేస్తాడు. మనపై ఆధారపడతాడు. గనుక కొన్నిసార్లు మనము ఆయనకు అప్పగించుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిందే. అయితే ఆయన మనల్ని ఏ విషయములోనూ బలవంతం చేయడు. స్వేచ్ఛాయుత తీర్మానమన్నది సంఖ్యాకాండములోని ప్రాముఖ్యమైన అంశం. ఈ గ్రంథములోని 2వ భాగములో ఈ సత్యాన్ని ఎక్కువగా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుని సన్నిధి పగలు మేఘము ద్వారా, రాత్రి అగ్ని స్తంభం ద్వారా ప్రత్యక్ష గుడారం మీదికి దిగవచ్చి దానిని నింపిందని మనం నేర్చుకున్నాం. గనుక దేవుని ప్రజలు దేవుని నడిపింపు పొందడానికి మేఘం ఆధారంగా ఉంది. ప్రియులారా, ఈ దృష్టాంతాన్ని నీ జీవితానికి, నా జీవితానికి, ఈనాటి మన జీవితాలకు అన్వయింప చేసుకోవడం ఎంతైనా అవసరం. మన జీవితాల్లో నడిపింపుతో కూడిన దేవుని చిత్తం మరియు అనుమతించబడిన దేవుని చిత్తం కూడా జరిపించబడతాయి. దేవుడు సర్వశక్తిమంతుడు గనుక ఆయన అనుమతి లేనిదే మన జీవితంలో ఏది జరగదు. అయితే మనల్ని సరైన మార్గములోనికి నడిపించే దేవుని చిత్తము కూడా ఉందని మర్చిపోవద్దు. 2 విధాలుగా ఉన్న దేవుని చిత్తాన్ని 2 వృత్తాలతో పోలిస్తే లోపలి భాగములో ఉన్న వృత్తం నడిపింపు గల దేవుని చిత్తమని, వెలుపల ఉన్న వృత్తం అనుమతించబడిన దేవుని చిత్తమని చెప్పవచ్చు. ఈనాడు విశ్వాసులనబడిన వారందరూ వారి జీవితాలలో అనుమతించబడుతున్న దేవుని చిత్తముతోనే తమ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ నడిపింపుతో కూడిన ఆయన చిత్తాన్ని అంతగా గ్రహించడం లేదు. అనగా తమ జీవితములో దేవుడు అనుమతించిన పరిస్థితులనే గమనిస్తున్నారు. వాటితో సతమతమవుతూ ఉన్నారు. కానీ ఆ పరిస్థితిలో దేవుని చిత్తానుసారమైన నడిపింపును తెలుసుకునే అనుభవం బహు తక్కువగా ఉందని, బహుశా ఇలాంటి స్థితిని బట్టే మేఘస్తంభము మరియు అగ్నిస్తంభము ఇశ్రాయేలీయులను నేరుగా వాగ్దాన భూమికి నడిపించలేదేమో అని నా అభిప్రాయం. అనగా దేవుడు వారికి అనుమతించిన పరిస్థితుల్లో వారు దేవుని చిత్తాన్ని గ్రహించక అవిశ్వాసాన్ని బట్టి వాగ్దాన భూమిలో ప్రవేశించలేదు. ఈ విషయాలే హెబ్రీ పత్రిక 3-4 అధ్యాయాల్లో వ్రాయబడ్డాయి. సంఖ్యాకాండములో మనము నేర్చుకోవలసిన మరో ప్రాముఖ్యమైన పాఠం 11వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. దేవుడు అరణ్యములో ఇశ్రాయేలీయులను మన్నాతో పోషించాడు. హెబ్రీ భాషలో మన్నా అనే మాటకు ఇదేమీ అనర్థం. అదేమిటో వారికి తెలియదు గనుక దానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియక దానిని ఇదేమీ అనగా మన్నా అని పిలిచారు. వారు అరణ్యములో సంచరించిన 40 సంవత్సరాలు కూడా దేవుడు వారిని ఇదేమీ లేక మన్నాతో పోషించాడు. ఆశ్చర్యమేమిటంటే వారు వాగ్దాన భూమిలో ప్రవేశించగానే మన్నాను కురిపించడం మానేశాడు. మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ప్రజలు మోషేను విసిగించారు. ఫిర్యాదులతో అతనిపై ఒత్తిడి తీసుకుని వచ్చారు. వారి ఫిర్యాదులతో ఒక ఫిర్యాదు ఏమిటంటే వారితో పాటు వచ్చిన ఐగుప్తీయులు ఐగుప్తులో వారు అనుభవించిన వాటిని గుర్చి ఆశపడ్డారు. సంఖ్యాకాండము
11వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఈ విషయాలు వ్రాయబడ్డాయి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 38వ వచనం ప్రకారం ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు అనేకులైన అన్యజనుల సమూహము వారితో కూడా బయలుదేరాయని తెలుసుకోవచ్చు. అందులో ఐథియోపియులు, ఐగుప్తీయులు కూడా ఉన్నారు. ఐగుప్తీయులు ఐగుప్తు విషయాలను గూర్చి ఆశపడుతూ ఉన్నారు. ఐగుప్తు మన పాప జీవితానికి సాదృశ్యంగా ఉందని జ్ఞాపముంచుకోవాలి. మిశ్రిత జనములోని ఈ ఆశ ప్రజలలో అసంతృప్తిని రేకెత్తించింది. వారు మాకెవరు మాంసము పెడతారని, ఐగుప్తులో మేము రుచికరమైన చేపలు తినేవారమని ఏడ్చారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, వారు మన్నాకు బదులుగా మాంసము అడిగారన్నది పెద్ద సమస్య కాదు గాని, వారు మాంసాపేక్ష కన్నా ఐగుప్తు మీద ఎక్కువ అపేక్షను కనుపరిచారు. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలోనే ఐగుప్తులో చేపలు తిన్నామని, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగిందని, ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చామని పదే పదే ఏడ్చారు. ప్రియులారా, ఈ ప్రజలు రక్షించబడిన విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నారు. అనేకసార్లు విశ్వాసులు వారి పాప జీవితాలను గూర్చి, పాత స్నేహితులు, పాత బంధువులను గూర్చిన ఆశను వ్యక్తపరుస్తూ ఉంటారు. వారిని దేవుడు పాపమనే ఐగుప్తు నుండి, పాప జీవితము నుండి విడిపించాడు. కాని వారు ఇంకా ఆ పాత ఐగుప్తు జీవితాన్నే ఆలోచిస్తూ ఉంటారు, ఆశిస్తూ ఉంటారు. అది దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. దేవుడు మోషేతో ఇలా చెప్పాడు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 18వ వచనం, నీవు జనులను చూచిట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకునుడి, మీరు మాంసము తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టుదురు, ఐగుప్తులో మాకు బావుగానే జరిగిందని మీరు చెప్పుకుంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు. వారి నాసికారంధ్రములో నుండి వచ్చి వారికి అసహ్యం పుట్టేంత వరకు దేవుడు వారికి మాంసాన్ని ఇస్తానని చెప్పాడు. ఎందుకంటే వారు యెహోవాను నిర్లక్ష్యం చేశారు, ఐగుప్తును గూర్చి ఏడ్చారు. ఇదే ఈ అధ్యాయంలోని సారాంశం. ఆయన వారికి మాంసాన్నిచ్చిన తరువాత వారి మధ్యకు తెగులు పంపించాడు. కీర్తన 106:15 చరణములో దాని గూర్చి ఇలా వ్రాయబడింది, వారు కోరినది ఆయన వారికిచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయం నుండి మరో ప్రాముఖ్యమైన హృదయాన్ని హత్తుకునే సంఘటనను ధ్యానించుకోబోతున్నాం. ఈ అరణ్యములో కనాను దేశాన్ని చూచిరావడానికి 12 మంది వేగుల వారిని పంపించబడడం గూర్చి వ్రాయబడింది. ఈ విషయం మీకు బాగా తెలుసునని అనుకుంటున్నాను. వారు వెళ్ళి అక్కడి పట్టణాలకు భద్రత లేకుండా ఉన్నాయా, లేక జయించడానికి వీలు లేనంత దృఢమైన కోట గోడలున్నాయా అని తెలుసుకోవాలి. అక్కడి భూమి ఎలాంటిదో, ప్రజలు ఎలాంటివారో, అనగా వారు ఎక్కువ మందిగా ఉన్నారో లేక తక్కువ మందిగా ఉన్నారో, బలహీనులో బలవంతులో మొదలైన విషయాలన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ 12 మంది తిరిగి వచ్చాక ఆ దేశపు ఫలభరితమైన స్థితిని గూర్చి ఎక్కువగా చెప్పలేకపోయారు. వారు అక్కడి నుండి 2 వ్యక్తులు మోయగలిగినంత బరువుగల ద్రాక్ష గెలను తీసుకుని వచ్చారు. వారు దానిని కావడితో మోసుకొని వచ్చారు. దాన్ని బట్టి చూస్తే ఆ దేశము లేక ఆ భూమి ఎంత ఫలభరితమైనదో, సారవంతమైనదో అర్థమవుతుంది. వారా దేశమెంతో సారవంతమైనదని మాత్రమే కాకుండా అక్కడి ప్రజలు ఆజానుబాహులని, ఉన్నత దేహులని, బలవంతులని, వారి పట్టణాలు ప్రాకారములు గల గొప్ప పట్టణాలని కూడా చెప్పారు. అంత మాత్రమే కాదు, ఉన్నత దేహులైన వారి ముందు వీరు మిడతల వలె కనిపించారని చెప్పారు. అయితే కాలేబు మోషే ఎదుట జనులను నెమ్మలపరచి, మనం నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరుచుకుందము, దాని జయించుటకు మన శక్తి చాలునని చెప్పాడు. వెళ్ళిన 12 మందిలో కాలేబు, యెహోషువ మాత్రం ప్రోత్సాహకరమైన, అనుకూలమైన నివేదికనిచ్చారు. మిగిలిన వారందరూ నిరుత్సాహపరిచే ప్రతికూలమైన సమాచారాన్ని తీసుకుని వచ్చారు. అందును బట్టి దేవుడు వారి విషయం ఎంతగానో సంతోషించాడు. కాలేబు, యెహోషువ పూర్ణ మనసుతో దేవుని యందు విశ్వాసముంచారు గనుక ఆ తరములో వారిద్దరూ మాత్రమే వాగ్దాన దేశములో ప్రవేశించారు. మిగిలిన వారంతా అరణ్యములోనే నశించిపోయారు.
విశ్వాసానికి దేవుడు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో, అందుకు ప్రతిఫలంగా ఎంత గొప్ప బహుమానాన్నిచ్చాడో మనం అర్థం చేసుకోగలం. లక్షలాది ప్రజల కన్నా దేవుని యందు విశ్వాసముంచిన ఇద్దరు వ్యక్తులు దేవుని దృష్టిలో ఎంతో ప్రాముఖ్యమైనవారు. ఇది ఎంతో గమనించదగిన విషయం, గమనించదగిన సత్యం కూడా. బైబిల్లో వ్రాయబడిన గొప్ప గొప్ప విశ్వాసుల జాబితాలో కాలేబు కూడా ఒకడని చెప్పవచ్చు. తత్ఫలితంగా సంభవించిన ఆసక్తిదాయకమైన సంఘటనను మనము యెహోషువ గ్రంథం 14వ అధ్యాయములో చదవచ్చు. 45 సంవత్సరాల తర్వాత, అనగా యోర్దాను నది దాటి కనానులో ప్రవేశించాక వారు హెబ్రోను అనే పట్టణానికి వచ్చారు. కాలేబు ఆ దేశాన్ని వేగు చూడ్డానికి వచ్చినప్పుడు హెబ్రోను పట్టణాన్ని చూచాడు. అంత గొప్ప పట్టణాన్ని అదివరకు ఎన్నడూ చూడలేదు. ఆ పట్టణాన్ని జయించే సామర్థ్యాన్ని దేవుడతనికిస్తాడని విశ్వసించాడు. ఈ సంగతిని అతడు మోషేతో చెప్పినప్పుడు అతడు, మనం ఆ దేశానికి వెళ్ళిన తర్వాత నీవు ఆ పట్టణాన్ని తప్పకుండా స్వంతం చేసుకుంటావని చెప్పాడు. గనుక 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం అనంతరం మోషే స్థానములో నాయకునిగా నియమించబడిన యెహోషువతో ఈ మాటలను జ్ఞాపకం చేసి హెబ్రోనును తనకు ఇమ్మనడిగాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనుక ఆ పట్టణాన్ని జయించగలనని చెప్పాడు. మోషే అతనికి వాగ్దానం చేసినప్పుడు కాలేబు వయసు 40 సంవత్సరాలు. ఇప్పుడు కాలేబు వయసు 85 సంవత్సరాలు. మోషే అతన్ని పంపించినప్పుడు ఎంత బలముందో ఇప్పుడును అంతే బలముంది. గనుక యెహోషువ హెబ్రోను పట్టణాన్ని కాలేబుకిచ్చాడు. కాలేబు దానిని స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడ కాలేబు జీవితం ద్వారా మనం ఒక ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. అరణ్యములో ఇశ్రాయేలీయులందరూ సరుగుతూ గొనుగుతూ మూలుగుతూ ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యకు తాపకరమైన సర్పములను పంపాడు. వారి మధ్యలో బహుశా కాలేబు లోకాన్ని జయించిన వీరునిలా కూర్చుని ఉన్నాడేమో. అతడు హెబ్రోనులో పండే ద్రాక్ష పళ్లను గూర్చి, అక్కడ ఉన్న సారవంతమైన నేలను గూర్చి, అందమైన ఆ హెబ్రోను పట్టణాన్ని గూర్చి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆ దృశ్యాన్ని కాలేబు మర్చిపోలేకపోయాడు. ఆ దేశాన్ని వేగు చూడవెళ్లిన 12 మంది తిరిగి వచ్చినప్పుడు అందులో 10 మంది కూడా ఉన్నత దేవులను గూర్చి, వారిని జయించడానికి ఎదురయ్యే ఆటంకాలు, సమస్యలను గూర్చి వర్ణించి ఉంటారు. ప్రియులారా, నేడు క్రైస్తవ సంఘాలలో కార్యనిర్వాహక వర్గములో కూడా ఇలాంటివారే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఏదైనా ఒక క్రొత్త ప్రణాళికను వారు ముందు ఉంచినప్పుడు దాదాపు ఎక్కువ శాతం సభ్యుల నుండి ఇలాంటి నిరుత్సాహకరమైన సమాధానమే వస్తుంది. గాని ఆ ప్రణాళికను ఒక సవాలుగా తీసుకుని విశ్వాస సహితమైన తీర్మానము చేసుకునేవారు బహు తక్కువ మందిగా ఉన్నారు. ఒకవేళ ఆ కమిటీలో 12 మంది ఉంటే అందులో 10 మంది రాబోయే సమస్యలను గుర్చే చెబుతారు. ఆ పనిని ఎందుకు చేయలేమో కారణాలను వివరిస్తారు. కాని ప్రభు సహాయం చేస్తే ఏదైనా చేయగలమన్న విశ్వాసం వారికి లేదు. కాలేబు మరియు యెహోషువ లాంటివారు దేవుణ్ణి చూచినంతగా ఉన్నత దేహులైన వారిని లేక సమస్యలను గమనించరు. వారు కూడా ఆ ఉన్నత దేహులైన వారిని అనగా సమస్యలను చూస్తారు. అయితే వాటికంటే ఎక్కువగా దేవునిపై వారి దృష్టిని, విశ్వాసాన్ని ఉంచుతారు. దేవుడు వీరిద్దరినే వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్లడానికి కారణం వారిలో ఉన్న అచంచలమైన విశ్వాసమే. సంఖ్యాకాండములో మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన సత్యమిది. మరో ప్రాముఖ్యమైన సత్యం 21వ అధ్యాయములో ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దేవునిపై సనిగినందువల్ల దేవుడు వారి మధ్యకు తాపకరమైన సర్పాలను పంపాడు. ఎప్పుడు ఫిర్యాదు చేయడం, సనగడం దేవునికి ఇష్టముండదు. సనగడం విశ్వాసానికి విరుద్ధమైనది. గనుక వారి మధ్యకు దేవుడు సర్పాలను పంపాడు. చాలామంది పాము కాటుతో మరణిస్తూ ఉండగా వారికి కృపా సందేశాన్ని పంపించాడు. ఆయన ఒక ఎత్తడి సర్పాన్ని చేయించి స్తంభం మీద పెట్టమని మోషేతో చెప్పాడు. పాలెం మధ్యలో ఉంచబడిన ఈ ఎత్తడి సర్పాన్ని చూచినప్పుడు పాము చేత కరవబడిన వారందరూ బ్రతుకుతారని దేవుడు మోషేతో చెప్పాడు. ఇదేంటి, ఎత్తడి ప్రతిమను చూసినంత మాత్రాన ఏ వైద్యము లేకుండానే స్వస్థత ఎలా కలుగుతుంది అని అనుకున్నవారు చనిపోయారు. అది వైద్యశాస్త్రానికి అంతుపట్టనిది. అయినప్పటికీ ఒక నిరీక్షణతో దానిని చూచినవారు బ్రతికారు. ఒకసారి మనము ఆ దృశ్యాన్ని ఊహించుకోవాలి. మరణావస్థలో ఉన్న వారిని కొంతమంది ఆ స్తంభం దగ్గరికి మోసుకొని వెళుతూ ఉన్నారు. మరికొంతమందిని మోయలేక
ఈడ్చుకొని వెళుతున్నారు. మరికొంతమంది స్తంభం దగ్గరికి ప్రాకుతూ వెళుతున్నారు. వారి విశ్వాసముతో ఆ ఇత్తడి సర్పాన్ని చూచి స్వస్థత పొందారు. బైబిల్లో వ్రాయబడిన అద్భుతాల్లో ఇది కూడా ఒక గొప్ప అద్భుతం. ఒక సర్పము స్వస్థతకు చిహ్నంగా ఉండడం ఆశ్చర్యంగా ఉంది కదూ. బహుశా వైద్యశాస్త్రములో సర్పాన్ని స్వస్థత చిహ్నంగా ఉపయోగించడానికి ఈ సంఘటనే ఆధారమై ఉండొచ్చునని కొందరి అభిప్రాయం. పాత నిబంధనలోని ఈ సందర్భం క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 3వ అధ్యాయం చదివే వరకు కూడా సందిగ్ధంగానే ఉండిపోయింది. యోహాను సువార్త 3వ అధ్యాయములో ఈ అద్భుతానికి యేసుక్రీస్తు ఆత్మీయ సత్యాన్ని అన్వయింపచేసి వివరించారు. ఇది పాత నిబంధన సత్యమే కాదుగాని అంతకన్నా గొప్ప అద్భుతం జరగబోతున్నదన్న సత్యాన్ని యేసుప్రభువారు వివరించారు. ఇశ్రాయేలుకు బోధకుడైన నికోదేముతో యేసుప్రభు మాట్లాడుతూ ఈ విషయాన్ని వివరించారు. అరణ్యములో మోషే సర్పాన్నెత్తినట్లు యేసుప్రభు శిలువలో పైకి ఎత్తబడాలి. ఆయన దేవుని అద్వితీయ కుమారుడు గనుక ఆయన శిలువలో పైకెత్తబడాలి. ఎందుకంటే లోక పాపం కొరకైన దేవుని పరిష్కార మార్గం యేసు ఒక్కడే. యేసు దేవుని అద్వితీయ కుమారుడు, మన పాపాలకు ఏకైక పరిష్కారం గనుక ఆయన తప్పనిసరిగా శిలువపై ఎత్తబడాలి. ఏకైక రక్షకుడిగా ఉండాలి. పరలోకము నుండి దేవుడు పంపించిన ఏకైక రక్షకుడు యేసుప్రభు. యేసుప్రభు తనను గూర్చి నేనే మార్గమును, నేనే తప్ప మరో మార్గము లేదని ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు. కాని వాటన్నిటికంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు చెప్పిన మాటలు ఖచ్చితమైన మాటలు. అరణ్యములో మోషే ఇత్తడి సర్పాన్నెత్తినప్పుడు దాన్ని చూచిన వారందరూ స్వస్థత పొందినట్లు, ఆయన శిలువపై ఎత్తబడినప్పుడు ఆయనను చూచి విశ్వసించిన వారి పాపాలకు క్షమాపణ లభిస్తుంది అనేది సత్యం. శిలువ ఒక్కటే మానవ పాపాలకు దేవుడు నిర్ణయించిన పరిష్కార మార్గం. అందుకే యేసు ఒక్కడే దేవుని ఏకైక రక్షకుడు. యేసుక్రీస్తు సువార్తను అంగీకరించడానికి క్రొత్త నిబంధనలో పేర్కొనబడిన ఉదాహరణలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన ఉదాహరణ. ఖచ్చితమైన ఈ ఉదాహరణలో యేసు తానెవరో, ఏమై ఉన్నాడో, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చెబుతున్నాడు. యేసు దేవుని అద్వితీయ కుమారుడు, ఏకైక పరిష్కార మార్గం, ఏకైక రక్షకుడు. యేసు నికోదేముతో చెప్పిన బోధనంతా ఈ యొక్క వాన్మూలము ద్వారా సంఖ్యాకాండములోని అద్భుతానికి అన్వయించాడు. సంఖ్యాకాండములోని ఈ సంఘటన ఒక మహత్తరమైన అద్భుతం మాత్రమే కాదు, ఒక సాదృశ్యం కూడా. సంఖ్యాకాండములో అలంకార రూపకమైన సాదృశ్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యక్ష గుడారంపై మేఘం ద్వారా ఆనాడు ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా ఈనాడు మనల్ని కూడా తన చిత్తానుసారంగా నడిపిస్తూ ఉన్నాడు. అలాగే వారు మాంసాపేక్ష కలిగి ఐగుప్తును ఆశించినప్పుడు దేవుడు వారిని తమ స్వంత ఇచ్ఛలకు అప్పగించడం ద్వారా వారి ప్రాణాలకు ఆయన క్షీణత కలుగుజేశాడు. ఈ సంఘటన కూడా మన జీవితాలకు ఒక గుణపాఠంగా ఉంది. కనాను దేశాన్ని వేగుచూచిన 12 మందిలో విశ్వాసముంచని వారు నశించిపోయారు. వారు కూడా మనకు ఒక హెచ్చరికగా నిలిచారు. చివరగా యేసుక్రీస్తు శిలువపైకి ఎత్తబడుటను సంఖ్యాకాండములోని ఎత్తడి సర్పానికి పోల్చి చెప్పారు. పాముల ద్వారా కరువబడిన వారు విశ్వాసముతో ఎత్తడి సర్పాన్ని చూచి రక్షించబడ్డారు. ప్రిలారా, శిలువ వేయబడిన యేసు వైపు మీరు అలా చూచారా? శిలువలో యేసు మీ కొరకు చేసిన రక్షణ కార్యాన్ని మీరు ఏనాడైనా గుర్తించగలిగారా? విశ్వాసముంచారా? యేసు ఒక్కడే మీ రక్షకుడు గనుక ఆయన ఒక్కడే మీ పాప సమస్యను పరిష్కరించగలడు. ఈ సత్యాన్ని ఈ క్షణములో మీరు నమ్మి యేసుక్రీస్తును మీ స్వంత రక్షకునిగా, ప్రభువుగా నమ్మి ఆయన ద్వారా పాప క్షమాపణ, రక్షణ భాగ్యాన్ని పొందుమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దైవాశీస్సులు. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.